హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో మురుమురా లడ్డూని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మురుమురా లడ్డూని ఇంట్లో ఉండే బెల్లం మురుమురాలతోటి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మురుమురా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 3 కప్పుల వరకు మురుమురాలు వేసుకోవాలి. ఇలా మురుమురాలు యాడ్ చేసుకున్నాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మురుమురాలు ఇలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 1 కప్పు తురిమిన బెల్లంని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మురుమురాలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ ఆప్షనల్ మాత్రమే, ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బెల్లం పాకం కొద్దిగా గట్టిపడేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. పాకం వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. తర్వాత ఈ పాకం ఇందులో కొద్దిగా వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చేత్తోని పట్టుకుంటే జారిపోకుండా ఇలా గట్టిగా మనకి బాల్ లాగా రెడీ అయితే పాకం అయిపోయినట్టే. ఇది ముదురు పాకం అంటారు. సో బెల్లం పాకం ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టిన మురుమురాలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మరీ చల్లగా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ మురుమురా లడ్డు తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.